బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతుల్లో పాకిస్తాన్ సైన్యానికి ఎదురుదెబ్బ తగులుతున్నాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్ కు పాక్ సైన్యం ఎదురు నిలబడి పోరాడలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించాడు. బలూచిస్తాన్ ప్రావిన్సీలో రెబల్స్ ను ఎదుర్కోలేక తమ సైన్యం చేతులెత్తేసిందని ఆయన వ్యాఖ్యానించాడు. బలూచ్ ప్రావిన్సీలో అనేక పట్టణాలపై ఏకంగా రెబల్స్ దాడులు చేసి కనీసం 80 మంది భద్రతా సిబ్బందిని చంపి 30కి పైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కొన్ని రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో విస్తీర్ణంలో అతిపెద్దది, జనాభాలో చిన్నదైన బలూచిస్తాన్ లో భద్రతా బలగాలు ఎదుర్కొంటున్న భౌగోళిక పరమైన సవాళ్లను వివరించారు. కనీసం 12 దేశాలలో రెబల్స్ సమన్వయంతో దాడులు చేసిన తర్వాత తీవ్రమైన భద్రతా పరిస్థితులు నెలకొందని తెలిపారు. అయితే బలూచ్ లో తమ సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిరోధక చర్యలలో కనీసం 177 మంది తిరుగుబాటుదారులను హతమైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ బలూచ్ ఆర్మీ మాత్రం తమ మహిళా ఆత్మాహుతి బాంబర్లో పాకిస్తాన్ సైన్యాలను పెద్ద సంఖ్యలో హతమార్చినట్లు ప్రకటించారు. సాధారణంగా మనకు తెలుసు, భౌగోళికంగా పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ 40% పైగా ఉంటుంది. దీన్ని నియంత్రించడం జనసాంద్రత ఉన్న నగరాన్ని నియంత్రించడం కంటే చాలా కష్టం. భారీ సంఖ్యలో బలగాలను మోహరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సైనికులని అక్కడ మోహరించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఇంత పెద్ద ప్రాంతానికి కాపలా కాయడం, గస్తీ తిరగడం వల్ల వారు శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. బలూచ్ రెబల్స్ గత వారంలో జరిపిన హింసలో కనీసం 33 మంది పౌరులు, 15 మంది సైనికులు చనిపోయినట్లు పాక్ అధికారులు వెల్లడించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ఎటువంటి చర్చలు ఉండబోవని ఖవాజా ఆసిఫ్ తెలిపారు. మహిళలు, చిన్నారులు సహా పౌరులు చంపుతున్న ఉగ్రవాదులతో చర్చలు చేసే ప్రసక్తే లేదని పాక్ రక్షణ మంత్రి తేల్చి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ తో సరిహద్దు పంచుకునే బలూచిస్తాన్ ప్రావిన్సీలో దశాబ్దాలుగా వేర్పాటువాదుల ఉద్యమం కొనసాగుతుంది. అయితే పాక్ పాలన కింద తాము ఉండబోమని, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నామని వాళ్ళు పోరాడుతుంటారు.